రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు సహజం. కానీ బనగానపల్లె గడ్డపై ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఒక రాజకీయ మహాసంగ్రామం. నాడు ఒకరు వద్దు అన్న స్థలం నేడు అదే స్థలంలో ఇంకొందరు పట్టాల పండుగ చేయడం వెనుకున్నటువంటి పొలిటికల్ స్క్రీన్ ప్లే ఏంటి? మునక ప్రాంతం అని గతంలో కోర్టు మెట్లెక్కిన నేత నేడు అదే స్థలాన్ని ముచ్చటైన గూడు అని ఎలా చెబుతున్నారు? ఇది మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత తల్లిదండ్రుల సాక్షిగా చేసిన బాసను తప్పడమా, లేక కాటసాని పంపిణీ చేసిన ఆ పట్టాలాన్ని గతంలో జరిగిన ఒక బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామా? బనగానపల్లెలో ఇప్పుడు వినిపిస్తున్నది కేవలం అభివృద్ధి నినాదమా, లేక డైవర్షన్ పాలిటిక్స్ వెనుక దాగున్న అసలు ఆపరేషనా? కంకర ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళుతున్నాయి? రాజకీయ యుద్ధంలోకి కుటుంబ సభ్యులను లాగడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఎవరిది? అభివృద్ధి మంత్రంతో మంత్రి బీసీ ముందుకు వెళుతున్నారా, లేక కబ్జాల చిట్టాతో కాటసానికి చెక్ పెట్టబోతున్నారా? అటు కాటసాని విమర్శల పదును, ఇటు మంత్రి బీసీ గర్జన్ల హోరు వెనుకున్నటువంటి అసలు ఏం జరుగుతుందో ఈ కథనంలో చూద్దాం. నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ పోరుకు ఇప్పుడు సెంటర్ పాయింట్ ఎస్ఆర్బీసీ భూములు. గత వైసీపీ హయాంలో కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. కానీ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ఇవి మునక ప్రాంతాలని, ఇక్కడ ఇళ్లు కడితే పేదలు మునిగిపోతారని కోర్టుకెళ్లారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అదే స్థలంలో పట్టాలు పంపిణీ చేయడమే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇప్పుడు ఇదే పాయింట్తో మంత్రిపై విరుచుకుపడుతున్నారు. నాడు అడ్డుకున్న నోటితోనే నేడు పట్టాలు ఎలా ఇస్తారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో తన తల్లిదండ్రుల సాక్షిగా సొంత డబ్బుతో భూములు కొనిస్తానని చెప్పిన బీసీ ఇప్పుడు మాట తప్పారని ధ్వజమెత్తుతున్నారు. పేదలకు గూడు రాకుండా అడ్డుపడటమే కాకుండా ఇప్పుడు పాత పట్టాల్నే కొత్తగా చూపిస్తున్నారని కాటసాని ఆరోపిస్తున్నారు. కాటసాని విమర్శల్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంతే ధాటిగా తిప్పికొడుతున్నారు. గతంలో పంపిణీ చేసినవి అన్నీ దొంగ పట్టాలేని ఆయన తేల్చి చెబుతున్నారు. రాజకీయ ఉనికి కోసమే కాటసాని అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని, పేదలకు అన్యాయం జరిగితే తన సొంత ఆస్తిని అమ్మైనా సరే 2 సెంట్ల స్థలం ఇస్తానని సవాల్ విసురుతున్నారు. అక్రమాల్ని అడ్డుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ యుద్ధం కేవలం భూములకే పరిమితం కాలేదు. కంకర ఫ్యాక్టరీల నిధుల వరకు చేరింది. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని కాటసాని ఆరోపిస్తుంటాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లెక్కలతో సహా సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన 6 కోట్ల రూపాయల్ని నేరుగా పంచాయతీ ఖాతాలో వేశామని, ₹1 కూడా వ్యక్తిగతంగా ముట్టుకోలేదని క్లారిటీ ఇచ్చారు. నిధుల విషయంలో పారదర్శకత ఉందంటూ కాటసానికి కౌంటర్ ఇచ్చారు. బనగానపల్లె రాజకీయం పర్సనల్ అటాక్స్ వరకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఏమాత్రం సంబంధం లేని తన భార్యను వివాదంలోకి లాగడంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాటసాని మతిస్థిమితం లేనితనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ప్రత్యర్థుల కుటుంబాల్ని లక్ష్యంగా చేసుకోవడం బనగానపల్లె రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. ఒకవైపు విమర్శలు ఎదుర్కొంటూనే మరోవైపు అభివృద్ధి మంత్రాన్ని చూపిస్తున్నారు మంత్రి బీసీ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, 4 లైన్ రోడ్ల నిర్మాణంతో బనగానపల్లె ముఖ చిత్రాన్ని మార్చేస్తానని ఆయన శపథం చేస్తున్నారు. తన ఫోకస్ అంతా నియోజకవర్గ డెవలప్మెంట్ మీదుందని, గతంలో కాటసాని కబ్జా చేసిన 2 ఎకరాల కాటు భూమి గుట్టును త్వరలోనే రట్టు చేస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నేతల మధ్య మాటల యుద్ధం సరే, మరి సామాన్యుడి పరిస్థితేంటి? ఒకరు మునక అంటారు, మరొకరు దొంగ పట్టాలు అంటారు. అసలు వాస్తవం ఏంటో తెలియక పేదలు తలలు పట్టుకుంటున్నారు. చేతిలో పట్టా ఉన్నా అక్కడ ఇల్లు కట్టుకోగలమా? రేపు ప్రభుత్వం మారితే ఈ పట్టా చెల్లుతుందా అనే భయం వారిని వెంటాడుతోంది. రాజకీయ ఆరోపణల మధ్య తమ సొంతింటి కళ చిత్రమవుతుందేమోనని జనం ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల్లో ఇప్పుడు కబ్జా అనే పదం హాట్ కేక్లా మారింది. కాటసాని భూ కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి బీసీ ఆరోపిస్తుంటాయి. మంత్రి అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని కాటసాని వర్గం ఆరోపిస్తోంది.
ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అసలు సమస్య పక్కదారి పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. బనగానపల్లె గడ్డపై ఈగో వార్ ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. బనగానపల్లె పొలిటికల్ హీట్ చూస్తుంటే ఇది ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. అటు కాటసాని విమర్శల పదును పెంచుతున్నారు, ఇటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గర్జనలు కొనసాగిస్తున్నారు. సామాన్యుడికి గూడు దక్కుతుందా, లేక ఈ పట్టాలు కాగితాలకే పరిమితమవుతాయా? అభివృద్ధి గెలుస్తుందా, లేక ఆరోపణల హోరులో కొట్టుకుపోతాయా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి బనగానపల్లిలో రాజకీయం ఏ స్థాయిలో రగులుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నేతల మధ్య నడుస్తున్న ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య సామాన్య పేదవాడు మాత్రం తన ఇంటి పట్టాను చూసుకుని మురిసిపోవాలో, లేక రేపటి భవిష్యత్తును తలుచుకుని భయపడాలో తెలియని స్థితిలో ఉన్నారు. మరి ఈ పొలిటికల్ మాస్టర్ ప్లాన్స్ లో ఎవరు గెలుస్తారు, ఎవరి ఆరోపణల్లో నిజం ఉంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.